హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాల్టి 5 ఇంగ్లీష్ వర్డ్స్తో మనకి టోటల్గా 100 ఇంగ్లీష్ వర్డ్స్ కంప్లీట్ అవుతాయి. సో దీంట్లో ఫస్ట్ ఇంగ్లీష్ వర్డ్ వచ్చేసి మయోపియా. మయోపియా అంటే ఏంటంటే షార్ట్ సైటెడ్నెస్ అనమాట. ఇప్పుడు కొంతమంది మన ఫ్రెండ్స్ ఉంటారు, స్పెక్స్ పెట్టుకొని ఉంటారు. అరే ఏంట్రా సైటా అంటే, అవునరా షార్ట్ సైట్ రా నాకు అని చెప్పేసి అంటారు కదా. సో షార్ట్ సైట్ అంటే ఏంటంటే వాళ్ళకి దగ్గరున్నవి కనిపిస్తాయి అనమాట, దూరంగా ఉన్నవి కనపడవు. సో ఇక్కడ మనకు అక్షరాలు ఉన్నాయి, దగ్గరున్నవి కనిపిస్తున్నాయి, దూరంగా ఉన్నాయి బ్లర్గా ఉన్నాయి కదా. సో మయోపియా అంటే మనకి షార్ట్ సైటెడ్నెస్. మనకి జనరల్గా ఐ డిసీజెస్లో ఇలాంటివి 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో మయోపియా, ఇంకోటేమో హైపర్మెట్రోపియా ఆర్ హైపరోపియా అంటారు. అదేంటంటే దూరంగా ఉన్నవి కనిపిస్తాయి, దగ్గరుండేవి కనపడవు అనమాట. ఓకే. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి నియర్ సైటెడ్నెస్ ఆర్ షార్ట్ సైటెడ్నెస్, అండ్ యాంటోనిమ్స్ వచ్చేసి ఫార్ సైటెడ్నెస్ ఆర్ హైపరోపియా ఆర్ హైపర్మెట్రోపియా అని చెప్పేసి కూడా ఉంటుంది. సో దీని సెంటెన్స్లో చూసుకున్నట్లయితే, హీ వాజ్ స్పెక్టికల్స్ టు కరెక్ట్ ఏ మైల్డ్ డిగ్రీ ఆఫ్ మయోపియా. సో ఇతనికి మయోపియా ఉంది కాబట్టి దాన్ని కరెక్ట్ చేసుకోవడానికి ఏం చేశాడంటే స్పెక్టికల్స్ వేసుకున్నాడు. డు నాట్ లెట్ యువర్ మయోపియా ప్రివెంట్ యూ ఫ్రమ్ టేకింగ్ రిస్క్ దట్ కుడ్ బి క్వైట్ ప్రాఫిటబుల్ ఇన్ ద లాంగ్ రన్. దీని అర్థం ఏంటి అంటే, మనకి కొంతమంది జనరల్గా బిజినెస్ మెన్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే లాంగ్ రన్లో ప్రాఫిట్స్ కొంతమంది చూసుకుంటూ ఉంటారు, కొంతమంది ఏంటంటే టెంపరీ ప్రాఫిట్స్ అనేది చూసుకుంటూ ఉంటారు. సో ఈ సెంటెన్స్లో ఏం చెప్తున్నారంటే, డోంట్ లెట్ యువర్ మయోపియా ప్రివెంట్ యూ ఫ్రమ్ టేకింగ్ రిస్క్. అంటే ఇతనికి దీంట్లో మనకి సైట్ ఉందని చెప్పేసి అర్థం కాదు. దీంట్లో ఏం చెప్తున్నారంటే మెయిన్గా నీ చిన్న చూపుని ఇక్కడ అంటే నీ చిన్న చూపు ఏదైతే చూస్తున్నావు నువ్వు, అంటే ఎప్పుడు చిన్న చిన్న ప్రాఫిట్సే చూసుకుంటున్నావో వీటన్నిటిని నువ్వు వదిలేసే, మనకు ఫ్యూచర్లో పెద్ద వెల్త్ రాబోతుంది. సో మనకి రిస్క్ తీసుకునే టైం వచ్చింది అని చెప్పేసి దీని యొక్క అర్థం. నెక్స్ట్ వచ్చేసి నిగేట్. నిగేట్ అంటే టు క్యాన్సిల్ అవుట్. తెలుగులో చెప్పుకోవాలంటే నిరాకరించడం అని చెప్పుకోవచ్చు మనం. సో దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి డినై కానీ, నల్లిఫై కానీ, ఇన్వాలిడేట్ కానీ. యాంటోనిమ్స్ వచ్చేసి అప్రూవ్ ఆర్ కన్ఫర్మ్. సో మనం ఏదైనా మెడిసిన్ కానీ లేదా డ్రగ్ కానీ కన్జ్యూమ్ చేసుకున్నప్పుడు అదే టైంలో మనం ఆల్కహాల్ తీసుకున్నట్లయితే ఈ డ్రగ్ యొక్క ఎఫెక్ట్ కాకోకుండా దాన్ని కంప్లీట్గా నిగేట్ చేస్తుంది అన్నమాట. అంటే ఆ డ్రగ్ పనిచేయకోకుండా ఆపేస్తుంది. డూ యూ రియల్లీ బిలీవ్ యువర్ ఫేక్ అపాలజీ విల్ నెగేట్ ఆల్ రిమైండర్స్ ఆఫ్ యువర్ రూడ్ బిహేవియర్? ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో ఒక పర్సన్ ఉన్నాడు. అతను ఎప్పుడు చాలా రూడ్గా ఉంటాడు. అంటే ఎప్పుడు కోపంగా, అంటే ఎవరితో మర్యాద లేకుండా మాట్లాడడము, అంటే సభ్యత లేకుండా ఒక పర్సన్ ఉన్నాడు. అతను మొత్తం డే అంతా అలా ఉంటాడు. లాస్ట్కి ఈవినింగ్ వచ్చేసరికి ఐఎమ్ సో సారీ, నేను అలా ఉండకూడదు అని చెప్పేసి చెప్పాడనమాట. సో ఇది ఒక ఫేక్ అపాలజీ. అంటే అతను మళ్ళా నెక్స్ట్ డే కూడా అలానే ఉంటాడు, బట్ ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ ఒక ఫేక్ అపాలజీ అనేది ఇస్తూ ఉంటాడు. అంటే ఐఎమ్ సో సారీ అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సో ఇది చెప్పడం వల్ల నువ్వు మార్నింగ్ నుంచి ఉన్న రూడ్ బిహేవియర్ అంతా నిగేట్ అవ్వదు అని చెప్పేసి దీని యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నోస్టాల్జియా. నోస్టాల్జియా అంటే మనకి పాత జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకోవడాన్ని నోస్టాల్జియా అంటారు. అంటే సెంటిమెంటల్ లాంగింగ్ ఫర్ ఏ పాస్ట్ టైమ్. సో అందుకే ఇక్కడ మనకి సమ్ టేప్ రికార్డర్ టైప్లో ఇచ్చారు, పాత రోజులు వేసుకునే హ్యాట్స్ అండ్ మిర్రర్స్ ఇలాంటివి ఇవ్వడం జరిగింది. సో లాంగింగ్ కానీ, సెంటిమెంటాలిటీ కానీ, రెమినిసెన్స్ కానీ దీని యొక్క సినోనిమ్స్. అంటే మనకి ఏమన్నా పాత పాటలు వింటున్నప్పుడు మనకి ఆ నోస్టాల్జిక్ ఫీలింగ్ అనేది వస్తూ ఉంటుందన్నమాట. అరే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1990s పాటలు విన్నప్పుడు కానీ మనకి కొంచెం ఆ ఫీల్ వేరే ఉంటుందన్నమాట. సో దాన్నే నోస్టాల్జియా అంటారు. దీని యొక్క యాంటోనిమ్స్ వచ్చేసి ఫ్యూచరిస్ట్ అండ్ అలాగే అన్కన్సర్న్డ్. అంటే పట్టించుకోకుండా లైట్ తీసుకునే వాళ్ళు ఈ కేటగిరీ కింద వస్తారు. దేర్ ఈజ్ ఎ నోస్టాల్జియా ఫర్ ట్రెడిషనల్ వాల్యూస్. సో మన పాత పద్ధతులు, మన తాతలు ముత్తాతల నుంచి వచ్చిన మన ట్రెడిషనల్ వాల్యూకి ఒక నోస్టాల్జియా అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మై గ్రాండ్ మదర్ సేస్ ద జాజ్ మ్యూజిక్ ట్రిగ్గర్స్ నోస్టాల్జియా ఫర్ హర్ యూత్. అంటే జాజ్ మ్యూజిక్ అంటే జనరల్గా మనకి 1990స్లో ఎక్కువగా, అంటే 1990s బిఫోర్ ఎక్కువగా ఉండేది జాజ్ మ్యూజిక్ అనేది.
సో, ఈ మ్యూజిక్ విన్నప్పుడల్లా మన గ్రాండ్ మదర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు వాళ్ళందరికీ ఒక నోస్టాల్జియా అనేది అనిపిస్తూ ఉంటుంది. అంటే మేము యూత్‌లో ఉన్నప్పుడు వినేవాళ్ళం ఈ పాటలు, చాలా మంచి పాటలవి అన్న ఫీలింగ్‌కి తీసుకెళ్ళిపోవడాన్నే ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఆసిలేట్. సో, ఆసిలేట్‌లో ఓని మనకి ఎలా రాశారు అంటే ఇది ఇలా వెళ్తుంది. టు అండ్ ఫ్రో మోషన్ అనేది మనకిక్కడ కనిపిస్తుందనమాట. అంటే టు మూవ్ బ్యాక్ అండ్ ఫోర్త్. సో, దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి ఫ్లక్చుయేట్ కానీ, వైబ్రేట్ గానీ, స్వింగింగ్ గానీ. యాంటోనిమ్స్ వచ్చేసి రిమైన్ అండ్ స్టే అంటే అక్కడక్కడే ఉండడాన్ని దీని యొక్క ఆపోజిట్. సో, ద పెండ్యులమ్ స్టార్టెడ్ టు ఆసిలేట్. మనకి చిన్నప్పుడు తెలుసు సింపుల్ పెండ్యులమ్ ఉండేది. అంటే ఇలా ఒక రౌండ్ బాల్ లాగా అది టు అండ్ ఫ్రో ముందుకి వెనక్కి వెళ్తూ వస్తూ ఉంటుంది. సో, దాని యొక్క ఎగ్జాంపుల్ ఇది. థో యూ కెనాట్ సీ ఇట్, సౌండ్ వేవ్స్ కాన్స్టెంట్‌లీ ఆసిలేట్ యాస్ దే ట్రావెల్ త్రూ ద ఎయిర్. సో, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేనున్నాను. ఇక్కడ ఇంకొక పర్సన్ ఉన్నాడు. నేను మాట్లాడే మాటలు ఈ పర్సన్‌కి వెళ్తున్నాయంటే మధ్యలో ఒక మీడియం అనేది కావాలి. సో, ఇక్కడ ఎయిర్ అనేది ఒక మీడియం లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో, థో యూ కెనాట్ సీ ఇట్, సౌండ్ వేవ్స్ కాన్స్టెంట్‌లీ ఆసిలేట్ యాస్ దే ట్రావెల్ త్రూ ద ఎయిర్. అంటే ఇక్కడ సౌండ్ వేవ్స్ అనేవి మనకి మనం మాట్లాడినప్పుడు ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. బట్ మనకవి కనపడవు. బట్ అవి ఆసిలేట్ అవ్వుకుంటూ వేరే పర్సన్ దగ్గరికి రీచ్ అవుతూ ఉంటాయి అని చెప్పేసి ఇక్కడ అర్థం. నెక్స్ట్ వచ్చేసి పర్మియబుల్. సో, పర్మియబుల్ అంటే ఏంటంటే పెనిట్రబుల్. అంటే ఇక్కడ చూడండి బీలో నుంచి ఒక యారో దూసుకొని వచ్చేస్తుంది. అంటే ఒక ఆబ్జెక్ట్‌లో నుంచి ఈజీగా పెనిట్రేట్ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని మనము పర్మియబుల్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవి జనరల్‌గా మనకి ఫిజిక్స్‌లో ఎక్కువగా ఉంటాం. పర్మియబుల్, సెమీ పర్మియబుల్ ఇవన్నీ కూడా. సో, దీని యొక్క సినోనిమ్స్ వచ్చేసి పర్వియస్ అండ్ అలాగే పోరస్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇంపెనిట్రబుల్ అండ్ అలాగే ఇంపర్వియస్. ఏ ఫ్రాగ్ స్కిన్ ఈజ్ పర్మియబుల్ టు వాటర్. అంటే ఫ్రాగ్ మనకి వాటర్‌లో ఉన్నప్పుడు దాని స్కిన్ దాని ప్రకారం యాక్ట్ చేస్తూ ఉంటుంది. అండ్ ఫ్రాగ్ ఇక్కడ మనకి చాలా చల్ల నీళ్ళల్లో ఉంటుంది. అండ్ అలాగే బాయిలింగ్ వాటర్‌లో కూడా ఫ్రాగ్ చాలా సేపు నివసించగలదనమాట. దాని స్కిన్‌కి ఆ యొక్క కెపాసిటీ ఉంది. ద ప్లాస్మా మెంబ్రేన్ ఈజ్ సెలెక్టివ్‌లీ పర్మియబుల్. సో, ఇక్కడ ప్లాస్మా మెంబ్రేన్ ఆర్ దాన్నే సెల్ మెంబ్రేన్ అని చెప్పేసి కూడా అంటూ ఉంటాము. మన బాడీలో సెల్స్ ఉంటాయి. అంటే కణాలు ఉంటాయని చెప్పేసి అందరికీ తెలుసు కదా! సో, ఆ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ ఏదైతే ఉందో అది కూడా పర్మియబుల్. నెక్స్ట్ మై కాఫీ పెర్కోలేటర్ హ్యాస్ ఎ పర్మియబుల్ ఫిల్టర్. అంటే ఇప్పుడు జనరల్‌గా కొన్ని కాఫీ ఫిల్టర్స్ ఉంటూ ఉంటాయి. దాంట్లో కూడా మనకి ఒక పెర్కోలేటర్ అనేది ఒకటి ఉంటుందనమాట. దాంట్లో ఒక పర్మియబుల్ ఫిల్టర్ ఉంటుంది. అంటే మనకి పైన కాఫీ బీన్స్ అవి వేసినా గానీ మనకి కింద ఫిల్టర్‌లో నుంచి కాఫీ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో వస్తూ ఉంటాయి. సో, ఇది ఒక పర్మియబుల్. సో, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఇవాళతో మనకి టోటల్‌గా 100 ఇంగ్లీష్ వర్డ్స్ చేసుకున్నాము. అండ్ ఇంకా నేను చాలా చేద్దామని ఉంది నాకు. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇలా చాలా ఉన్నాయి మనకి ఇంగ్లీష్‌లో. అవి కూడా కావాలనుకుంటే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇవాల్టితో ఈ 100 వర్డ్స్ ఇలా స్టాప్ చేద్దాము. మళ్ళా నెక్స్ట్ సెట్ ఆఫ్ 100 వర్డ్స్ నేను త్వరలో తీసుకొస్తాను. సో, అంటిల్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి మా ఛానల్‌ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.